నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు మనం సరూర్ నగర్లోని యువ సంగ్రామ సదస్సు దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ స్థాయిలో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయేలా నిరుద్యోగులు వస్తున్నారు. మరి వాళ్ళని అడిగి వాళ్ళ సమస్య అయినా మనం తెలుసుకుందాం. మన యువ సంగ్రామ సదస్సుకు వచ్చారు, మరి దీనిపై చెప్పండి. ఇది సభకు ఎందుకు వచ్చారనేది మీకు కూడా తెలుసుగా మేడం. ఎంతోమంది నిరుద్యోగులు, 2 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. అంటే గతంలో ప్రియాంక గాంధీ గారు ఇదే సభలో వాళ్ళు మాట ఇచ్చారు, కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి, మన దిల్సుఖ్ నగర్లో జరుగుతున్న ధర్నాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు రోడ్లెక్కి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు పుస్తల తాడులు తీసుకొని వచ్చి వాళ్ళు చేసే వ్యవహారాలు మొత్తం తీసుకొని వచ్చి కూడా హాస్టల్లో ఫీజులు కట్టుకుంటా చేసుకుంటూ కూడా చాలా ఇలా ఉద్యోగాలు లేని పరిస్థితిలో చూస్తున్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉద్యోగాల గురించి అడుగుతూ ఉంటే ఇదే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఇండియన్ తాగి చచ్చిపోనని చెప్పేసి అని అంటుండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను ఇది సభ నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నా, నిరుద్యోగిగా నేను కూడా హెచ్చరిక చేస్తున్నా. మీరు వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా నీకు రాదని చెప్పేసి ఈ యొక్క సభ ప్రాంగణం నుంచి మీకు సవాల్ విసురుతున్నా. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రియాంక గాంధీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, ఏం చేసిందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఇక్కడ రాజ్యాంగాన్ని బొందబెట్టే పరిస్థితి తీసుకుని వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం యువకులందరం కలిసి కూడా యూత్ అందరం కలిసి ప్రత్యేకంగా మన ఇక నిరుద్యోగులు అందరం కలిసి కూడా కంపల్సరీ మేము వాళ్ళ మీద ఎట్టి ఎలాంటి చర్యకని మేము దిగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నిరుద్యోగులకి వాళ్ళు హామీ ఇచ్చారు, ఎలా మేము అధికారంలో వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. అంటే ఇప్పుడు నిరుద్యోగులకు అందరికీ మోసం చేసింది అని అనుకోవచ్చా? అనుకోవచ్చే ఉంది మేడం, అది సింపుల్గా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది కదా, చూస్తూనే ఉన్నాం. అది ఎక్కడ దాకా ఎందుకు స్వయంగా డీజీపీ గారు మీకేం చెప్పారు, ఇదే కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కనీసం 5,000 పోస్టులు అని చెప్పేసి అంటున్నారు. ఎవరికి సరిపోతాయి 5,000 పోస్టులు? అసలు యూత్ ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇవన్నీ మీరు తెలుసు కదా. అయినప్పటికీ 5,000 పోస్టులు ఇస్తున్నారు, లేకపోతే చచ్చిపోమని చెప్పేసి అంటే సార్ మేము చావడం వాళ్ళని చంపడం అది ఏదో తెలుసుకుందామని మేము ఈ యొక్క సభకి వచ్చినామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీకు ఇప్పుడు జాబ్స్ ఇవ్వట్లేదు, ఒక నిరుద్యోగిగా మీరు ఏం చెప్తారు? వచ్చిన ఏడాదికి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు. అన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా ఒకటే మాట అంటుండు, నేను 70,000 ఫిల్ చేసిన అంటాడు. రేవంత్ రెడ్డి 70 అంటాడు, పొంగలేటి శ్రీనివాస్ 80,000 అంటాడు. కానీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చి జస్ట్ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయా? వీళ్ళ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? 2023 డిసెంబర్లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. పోలీస్ నోటిఫికేషన్ 22లో వచ్చింది. అది ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది. 2022లో వాళ్ళు ఇచ్చి 23 అక్టోబర్ వరకు వాళ్ళే ఎగ్జామ్స్ పెట్టి అన్నీ చేసేసారు. ఖాళీ నియామక పత్రాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే. మొన్న చెప్పారు కదా, మేమే 70,000 ఉద్యోగాలు ఇచ్చాము నోటిఫికేషన్ రిలీజ్ చేసి అని అన్నారు కదా. వాళ్ళేమి ఇవ్వలేదు, జస్ట్ నియామక పత్రాలు ఇస్తే అయిపోతుందా? ఎంతసేపు అదే మాట. వీళ్ళ సొంతంగా వీరిచ్చింది ఏం లేదు. డిఎస్సిలో 5,000 కేసీఆర్ గవర్నమెంటే ఫిలప్ చేశారు. ఆ 5,000కి వీళ్ళు జస్ట్ 3-4,000 ఏదో కలిపిరు అంతే. ఆ 3-4,000 కలిపి 9,000 10,000 ఏదో రిక్రూట్ చేసారు. మిగతా గ్రూప్ అని కూడా వాళ్ళు ఇచ్చిందే. వీళ్ళు ఒక 200 యాడ్ చేశారు. అన్నీ కలుపుకుంటే మీరు అఫీషియల్గా చూడండి, మనకి ఎంత కనబడుతుంది? జస్ట్ ఒక 9,000 10,000 అంతే. రేవంత్ రెడ్డి సొంతగా నోటిఫికేషన్ ఇచ్చి ఆయన రిక్రూట్మెంట్ చేసింది. ప్రతిదానికి నేను ఇచ్చిన అన్నాడు. 2 lakhs ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండు ఆయన? లేదు, అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము 7,500 అంటున్నారు. ఆ 7,500లో ఇక్కడ జియో నంబర్ 46 వల్ల హైదరాబాద్, రాచరకొండ, సైబరాబాద్కే 3,000 to 4,000 పోస్టులు వెళ్ళిపోతాయి. 4,000 పోస్టుకి మేము 30 మొక్క వెళ్ళాలి. మేము గ్రామీణ ప్రాంతం, నాది వరంగల్ డిస్టిక్, ఇంకా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఇలాంటి నిరుద్యోగులు మనకు గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది ఉంటారు. పోలీస్ రిక్రూట్మెంట్కి వాళ్ళు 16 కేటగిరీస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఆ 16 కేటగిరీలో 7,500 పోస్టులు ఎవరు సరిపోతాయి? ప్రతి కేటగిరీకి 1-2 పోస్టులు కూడా రావు. ఆ 1-2 పోస్టులకు మనం స్టడియాలు పోవాలి. స్టడియాలు ఇప్పుడు ఒక్కొక్క స్టడియాల ఫీ 1,000, హాస్టల్లో 5,000, గ్రౌండ్ ఫీజు ఒక 4,000, ఇవన్నీ కట్టాలి. సరే డబ్బులు అయితే కట్టేస్తాం. నాకు లాస్ట్ నోటిఫికేషన్లో 22 years, అప్పుడే నా బీటెక్ అయిపోయింది. గవర్నమెంట్ జాబు, కాకి డ్రెస్ అంటే ప్యాషన్తో, నాది NIT గ్రాడ్యుయేట్ నేను. అయినా నేను సాఫ్ట్వేర్ చాలా నాకు ఎలిజిబుల్, కానీ నేను పోలేదు కాకి డ్రెస్ కోసమే. లాస్ట్ టైం జస్ట్ ఒక 3 మార్క్స్తో నా సివిల్ మిస్ అయింది. సరే ఈసారి అయినా కొట్టుకుందాంలే, కొత్త గవర్నమెంట్ వస్తుందిలే అని లాస్ట్ టైం చేసినాం. అయినా
ఇప్పుడు 7,000 అంటే ఎవరికి వస్తుంది? ఎవ్వరికి రాదు. సిస్టర్ ఇప్పుడు మీకు ఎన్ని ధర్నాలు చేసినా మీకు జాబ్ అనేది ఇవ్వట్లేదు, మరి ఏం చెప్తారు దీని మీద? ఏం చేస్తాం అక్క, ఇన్ని రోజులకి వెళ్ళి జాబ్ కోసం పోరాటం చేస్తున్నాం. ఇంకా ఏమన్నా అంటే చచ్చిపోండి అని చెప్తున్నారు. ఎట్లా చచ్చిపోతాం అక్క? ఏమన్నా అంటే ఇట్లా మేము ఇప్పటికీ స్టార్టింగ్కి వెళ్ళి ఇప్పటికి ఎన్నిసార్లు యుద్ధాలు చేసినాం తెలుసా అక్క? 10 times వచ్చినాం అక్క. అమ్మాయిలు ఎన్ని 10 times వస్తే ఎంత రిస్క్ ఉంటుంది మీకు తెలియదా అక్క? ఏమన్నా అంటే రిస్క్ చేస్తే చచ్చిపోండి అంటున్నాడు. మేము చచ్చిపోతే రాజీనామా చేస్తాడా అక్క ఆయన? మేము చచ్చిపోతే ఆయనకేం వస్తుంది అక్క? మేము జాబ్లు ఇస్తారనే కదా ఓట్లేసి గెలిపించినారు. 5,000 ఉద్యోగాలు ఏం సరిపోతాయి అక్క మాకు? 5,000 కాదు 2 lakhs ఉన్నాయన్నారు కదా, వాటిలో 10% ఇచ్చినా మాకు 20,000 వచ్చా మేము అంత ఇంత సెటిల్ అవుతాం కదా అక్క. ఎంతమంది ఉంటారు చెప్పండి? కోచింగ్ ఏరియాలు అంటే ఎన్ని సెంటర్లు ఉన్నాయి అక్క? ఇంత యుద్ధమాలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, ఏం రియాక్ట్ అవుతలేరు. ఇంకా ఏం చేస్తాం అక్క? ఇంతకంటే దిగజారమంటారా మమ్మల్ని? వాళ్ళు మీ సపోర్టింగ్తో గెలిచారు, ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు జాబ్ లేక ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అక్క ఇప్పుడు ప్రతి ఒక్కరం ఇక్కడ నుంచి వచ్చిన అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం అక్క. ఏదో సాధించాలనే వస్తాం. ఈ ఊరు కాదు మాది, ఈ సిటీ కాదు, ఎక్కడి నుంచో మారుమూల పల్లెల నుంచి వచ్చినాం అక్క. మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు. పీజీలు ఎట్లుంటాయో తెలుసు కదా అక్క, ఒక పూట తింటే ఇంకొక పూట తినాం మేము. బయటకు పోవాలంటే పైసలు ఉండవు చేతిలో. అమ్మా నాన్న ఏమంటారు అక్క? వాళ్ళు కూడా కష్టం చేసే కదా మాకు పంపించేది ఇక్కడికి. అటు నల్లగా లేక, ఇట్లా నోటిఫికేషన్ లేక, బయట సొసైటీలో ఫేస్ లేక ఆడపిల్లలు ఎట్లా చదివిస్తారు అక్క? ఏమనంటే బయట సొసైటీలో చూస్తారు కదా ఎంత మట్టుకండి ఆడపిల్లలు చదివిస్తారు, తెచ్చేయండి పెళ్ళి అని. మా ఏజ్ పెరుగుతుంది కానీ నోటిఫికేషన్లు వస్తలేవు అక్క. ఇంకా ఎన్ని రోజులు? మేము 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం అక్క. 1 year నుంచి చూస్తున్నాం. 5,000 జాబ్స్ అంటే ఏడికి సరిపోతాయి అక్క? ఒక ఇన్స్టిట్యూట్లో ఎంత లేదన్నా 1,000 members ఉంటారు అక్క. అట్లా 50 ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఒక్క దిల్సుఖ్ నగర్లోనే. అట్లా ఎంచుకున్నా కూడా ఇక్కడ అవుతారు అక్క 5,000 మళ్ళీ. ఇక అమీర్పేటలో ఏమి, అశోక్ నగర్ ఏమి, ఇట్లా హైదరాబాద్ మొత్తంలో ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి అక్క? 5,000 ఎక్కడికి వెళ్ళి సరిపోతాయి? అందులో ఉమెన్స్ ఎంతమంది ఉంటారు అక్క? ఉమెన్స్కి కేటగిరీ వైజ్ ఎంతమంది ఉంటారు అక్క? డిస్ట్రిక్ట్ సబ్ డిస్ట్రిక్ట్లలో పోస్ట్ ఎన్ని ఉంటాయి అక్క? పోస్ట్కి ఉమెన్కి 2 పోస్టులు కూడా లేవక్క. ఒక 2 పోస్టులు ఉంటే 10,000 మందిలో ఎవరికి వస్తుంది అక్క జాబు? ఇంకా ఫ్యామిలీ వాళ్ళు మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అక్క? మమ్మల్ని నమ్మి ఎట్లా పంపిస్తారు? 5,000 మాకు ఏమొస్తుంది అక్క? 20,000 వస్తానే మేము ఏదో కంబ్యాక్ ఇచ్చుకోవాలి, ఏదో కూడా వేయగలుగుతాం. ఆయన పట్టించుకుంటలేరు. మేము రోడ్ల మీద తిరుగుతున్నాం అక్క. మమ్మల్ని ఇన్స్టిట్యూట్లకు పంపించడమే గొప్ప అంటే మేము ఇట్లా రోడ్ల మీదకి కూడా వస్తున్నాం అక్క ఆయన చేసే పనులకి. అన్న, మీ నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వట్లేదు, మీరు చాలా ధర్నాలు చేస్తున్నారు, మీ మీద అరెస్టులు కూడా చేస్తున్నారు, మరి మీరు ఏం చెప్తారు? మీరు గెలిపించిన ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు. 10 సంవత్సరాలు 46,000 ఉద్యోగాలు కానిస్టేబుల్స్ చేసిండు. నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు కాకముందు చెప్పిన మాట రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి ఒక్క సభలో ఆ దేవుని కొట్టు ఈ దేవుని కొట్టు నేను సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. గెలిచిన 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు. నీ జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. 5,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు, 7,500 ఉద్యోగాలు ఇస్తా అంటావు. మాకు మజాకి ఇస్తున్నావా? నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా ఉద్యోగాలు ఇస్తే నీకు పైసలు సరిపోవా? లంచంతో నడుపుతున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. లంచం లేకుండా నడిపే గవర్నమెంట్ అయితే 19,000 ఉద్యోగాలు వేస్తుంది. లంచం తీసుకొని నడిపే గవర్నమెంట్ అయితే 7,500 ఉద్యోగాలు వేస్తుంది. ఇది మాట గవర్నమెంట్. ప్రజలు మేల్కోవాలి. 7,500 ఉద్యోగాలు వేసింది అంటే అవినీతికి గవర్నమెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. 19,000 ఉద్యోగాలు వేసింది అంటే గవర్నమెంట్ నడుస్తున్నట్టు లెక్క. 70,000 ఇచ్చిందంట కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు కదా. దొంగ గవర్నమెంట్ అమ్మా. ఏడిచ్చింది? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర చూపిమని రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకి నువ్వు ఓన్లీ పత్రాలు ఇచ్చొచ్చినావు అంతే. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే నువ్వు పత్రాలు ఇచ్చేసినావు అంటే ఇక నీకు జాబ్ ఇస్తున్నా అని. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే ఎగ్జామ్ రాసినాం, అన్ని రాసినాం. నేను కూడా ట్రై చేసినా, నాకు జాబ్ రాలేదు. ఇంకొకసారి ట్రై చేస్తా. ఇప్పుడు 32 సంవత్సరాలు, ఇంకొక 3 years అయితే నా ఏజ్ అయిపోతుంది. నా ఏజ్ అయిపోయినా కానీ నేను ఏదో పని చేసుకోవాలి. ఆ 3 సంవత్సరాలు నేను ట్రై చేస్తా, కానిస్టేబుల్ వస్తుందేమో అని నా ఆవేదనకు నువ్వు 19,000 పోస్టులు వేయరా అంటే 7,500 వేస్తా. 5,000 10 లక్షల మంది 20 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 5,000 పోస్టులు వేస్తే ఎవరికి వస్తాయి? నీకు డబ్బులు కావాలి తప్ప ఉద్యోగాలు అవసరం లేదు. ఎందుకంటే 5,000 పోస్టులు వేసినా గంతేమంది అప్లై చేస్తారు. 7,500 పోస్టులు వేసినా గంతేమంది అప్లై చేస్తారు. 19,000 పోస్టులు వేసినా గంతేమంది అప్లై చేస్తారు. వీడికి డబ్బులు అవసరం. రాహుల్ గాంధీకి 1,00,000 కోట్లు ఇచ్చి సీఎం సీట్ తీసుకున్న రేవంత్ రెడ్డి. అవినీతి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడున్న మంత్రులు ఏ మంత్రి అయినా రాజగోపాల్ రెడ్డి తప్ప వేరే మంత్రి కాంగ్రెస్లో ప్రజాపాలన అనే గురించి మాట్లాడకూడదు. అవినీతి పాలన గురించే మాట్లాడాలి. వీళ్ళందరూ అవినీతి పరులే కాంగ్రెస్.
అంత తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలు గడ్డి వీకిర్రా. ఈ ఈ 2.5 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిరోజు కేసీఆర్ని తిట్టాల్సిన అవసరం ఏంది, ప్రతిరోజు కేటీఆర్ని తిట్టాల్సిన అవసరం ఏంది, ప్రతిరోజు ఎక్కడో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంది. ప్రజల గురించి మాట్లాడిపోయి, ప్రజల గురించి పరిపాలన గురించి మాట్లాడు. పరిపాలన నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. అక్కడ పోయి వాళ్ళని తిడతావు. కేసీఆర్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు సీఎంవా? నువ్వు సీఎంవా? అసలు నువ్వు సీఎం అయితే 19,000 ఉద్యోగాలు వెయ్యు. ఇక్కడ నుంచి ఈ నిరుద్యోగులను యువ దళం సంగ్రామ సదస్సు నుంచి చెప్తున్నా 19,000 ఉద్యోగాలు వేసామనుకో నీది ప్రజాపాలన పోయి. లేదు 7,500 ఉద్యోగాలు వేస్తా, 5,000 ఉద్యోగాలు వేస్తా అంటే నీ అంత దోపిడీ పాలన ఏ రాష్ట్రంలో లేదు. తెలంగాణ అంటే సిగ్గుచేడు అయిపోతుంది. ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ గురించి చెప్పుకోవడం సిగ్గుచేడు అనిపిస్తుంది. మొన్న కొత్తగా గెలిచిన సీఎం 2 నెలలు అయితే లేదు విజయ్ ఎంత మంచి పరిపాలన చేస్తుండో. నువ్వు 2.5 సంవత్సరాలు ఛాయిస్ ఇచ్చినామో ఒక్క పని చేయలేవురా భయ్. నువ్వు ఒక్క పని ఆ కేసీఆర్ చేసిన పనులను ముందుకు తీసుకోవడానికి సుక్కలు చూపిస్తున్నావు మాకు. ఆ రైతు బంధు అన్నావు, అదన్నావు, ఇదన్నా ఇష్టం ఉండి ఇస్తున్నావు, లేకపోతే లేదు. దాని గురించి మేము అడగం. నిరుద్యోగులకు నీ దమ్ముంటే ప్రజా పరిపాలన అంటున్నావు కదా, నీది ప్రజా పరిపాలన అయితే ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నాం. నిరుద్యోగులకు నీ దమ్మేందో చూపి 19,000 ఉద్యోగాలు ఈ కానిస్టేబుల్. సిస్టర్, ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మరి ఏం చెప్తావు దీని మీద? ఉద్యోగులు వాళ్ళు ఇవ్వట్లేదు. మేము ఎంత ప్రిపేర్ అయినా ఇవ్వట్లేదు. 5,000 ఇస్తా అంటుండే. ఏం సరిపోతుంది అవి మాకు? 5,000 అసలు సరిపోవు, దేనికి సరిపోవు. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కే సరిపోవు ఆ 5,000. ఇంకా ఆయన 5,000 ఇచ్చి మీరు జాబ్ కొట్టుకోండి, మీరు ప్రిపేర్ అవ్వట్లేదు, మీరు ప్రిపేర్ అవ్వనందుకే మీకు జాబ్ వస్తలేదు అంటున్నాడు. అంటే ఇన్ని ఇయర్స్ మేము ప్రిపేర్ ఉద్యోగులు అన్నారంట కదా, వెంటనే మాకు జాబ్స్ ఇవ్వకండి, ప్రిపరేషన్కి టైం సరిపోవట్లేదు అన్నారు. అట్లా అనుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇంతమంది ఎందుకు వస్తారు? అట్లా మాకు వెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వకండి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత చేయడానికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఏం చేయట్లేదనే కదా మేము వచ్చింది. వాళ్ళు ఏదో ఒకటి చేసి మా లైఫ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తే మేము సెటిల్ అవుతాం. ఆయనకు ఎందుకు ఇంత ప్రెషర్ ఇస్తాము? ఆయన నోటిఫికేషన్స్ ఇచ్చి మీరు చదివిన దానికి మేము చదివిన దానికి ఒక లైన్ ఇస్తే మేము ఇంకేడు ఎందుకు ఆయనకి ఎంతగానో చేస్తాము? 5,000 ఇచ్చి మీరు చేసుకోండి మీ ఇష్టం ఇంకా అంటే మేము ఏం చేసుకోవాలి? ఆ 5,000తో ఎవ్వరికి సరిపోవు. ఆయన 2 lakhs దగ్గర 20,000 ఇస్తేనన్నా 10% వస్తుంది. ఆ 2 lakhsలో 20,000 ఇవ్వకుండా 5,000 ఇస్తే 2% కూడా లేదు. ఎవరికి సరిపోతుంది? 20,000 ఇస్తేనన్నా మేము డివైడ్ చేసుకుంటాము. డివిజన్ వైజ్ వస్తుంది ప్రైజ్. నిరుద్యోగులంతా జాబ్స్ అడిగితే వాళ్ళు నిరుద్యోగులు కాదు, పెయిడ్ ఆర్టిస్టులు అని అన్నారు. మరి పెయిడ్ ఆర్టిస్టులు అంటే మేము వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోటి ఇంట్లోనే ఉంటుంటాం, కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటాం, ఎందుకు నిలబడతాము? ఫోన్పే చేస్తే చాలు, ఇంకా మేము యాక్టింగ్ చేస్తాం వెళ్ళిపోతాం, కానీ ఇంకా ఇక్కడే ఉండి ఎందుకు ఇంతగానో మాట్లాడతాము? పెయిడ్ ఆర్టిస్టులం కదా. పెయిడ్ ఆర్టిస్టులం అయినప్పుడు మేము ఎందుకు ఇంతగానో చించుకుంటాము? మా స్టడీస్ని పక్కన పెట్టి ఇంత దూరం ఎందుకు వస్తాము? పెయిడ్ ఆర్టిస్టులం కాదు మేము, స్టూడెంట్స్ని ఆయన అట్లా అన్నాడంటే ఇంకా ఆయన ఆర్టిస్టా ఏమనాలి మేము? ఇప్పుడు మీకు జాబ్ లేదు, ఒక నిరుద్యోగిగా నువ్వు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు? పేరెంట్స్ నుంచి ఇక్కడికి రావడానికే మేము చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఆయన ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఇంకా డిలే చేస్తూ ఉంటే ఇంకా ఊర్లో నుంచి మాకు ప్రెషర్స్ వస్తాయి, బయట నుంచి ప్రెషర్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మేము పేరెంట్స్తో ఫైట్ చేసి ఇంత దూరం వచ్చాము. ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా డిలే చేస్తే మాకు ఇంకా మ్యారేజెస్ వెళ్ళిపోతారు. మా పేరెంట్స్ ఇన్ని రోజులు మాకు కష్టపడి సంపాదించి మా ఖర్చులకు పెట్టింది కూడా వేస్ట్. ఆయన అలా చేస్తున్నాడు. మా ఎడ్యుకేషన్కి మా పేరెంట్స్ పెట్టిన అమౌంట్ మొత్తం వేస్ట్ చేస్తుండు. మేము ఇక్కడికి వచ్చిందే మేము సెటిల్ అవ్వి మా పేరెంట్స్ని చూసుకోవడానికి. ఆయన ఇవ్వకుండా వాళ్ళ మొత్తం కష్టాన్ని వేస్ట్ చేస్తున్నాడు, మా స్టడీస్ని వేస్ట్ చేస్తున్నాడు.